నేరగాళ్లు రోజు రోజుకు కొత్త పద్ధతులను వెతుక్కుంటున్నారు మోసాలు చేయడానికి. మొబైల్ ఫోన్ కు ఎటువంటి సమాచారం రాకుండా చేసి అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ దోచేస్తున్నారంట. ఈ తరహా మోసం ఇటీవల బీహార్ లో ఉన్నటువంటి పూర్ణియాలో వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించి ఆ పోలీస్ ఆఫీసర్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ కూడా పెట్టారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతులు వెతుక్కుంటున్నారు. ఇప్పుడు ఎటువంటి ఓటీపీ ఎటువంటి అప్డేట్ రాకుండా కూడా ఉన్న అమౌంట్ మొత్తము దోచేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. సో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అంటే యాక్చువల్లీ మొబైల్ ఫోన్ కి వన్ టైం పాస్వర్డ్ అనేది వస్తుంది. సో ఓటీపీ లేకుండా మన మొబైల్ ని అవతల వాళ్ళు హ్యాండిల్ చేయరు. ఏం చేసినా సరే ఇటు ఆధార్ కానీ అటు బ్యాంక్ అకౌంట్ కానీ వన్ టైం పాస్వర్డ్ చెప్తే కానీ చెయ్యమని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటాం. బట్ ఈసారి సైబర్ నేరగాళ్లు రూట్ మార్చారని తెలుస్తుంది. బ్యాంకు నుంచి కాల్ రాకుండా, ఎటువంటి ఓటీపీ రాకుండా, ఎటువంటి క్లూ లేకుండా ఉన్న డబ్బులన్నీ కూడా మాయమైపోతున్నాయంట. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో కూడా ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ ఆఫీసర్స్ హెచ్చరిస్తున్నారు.